అదృష్టం ఉండాలి దేనికైనా. చిన్నప్పుడు మా టీచర్ అంటే ఏందో అనుకున్నా. అదృష్టం అంటే ఏంది, నా లైఫ్లో అదృష్టం అనేది కూడా ఉంటుందా అనుకునేదాన్ని. కానీ నాకు పెళ్ళైన తర్వాత తెలిసింది అదృష్టం అంటే ఏంటిదో. మాదైతే లవ్ మ్యారేజ్. మ్యారేజ్ అయ్యి ఆల్మోస్ట్ 9 ఇయర్స్ అవుతుంది. పేరెంట్స్ సపోర్ట్ అయితే ఇప్పటిదాకా లేదు. మా అత్తయ్య, మా ఆయన ఎవ్రీథింగ్ వాళ్ళే నన్ను చూసుకునేది. నాకు ఏ చిన్న బాధ వచ్చినా చాలా అంటే చాలా సపోర్ట్గా నిలబడుతుంది మా ఫ్యామిలీ అయితే. మా పేరెంట్స్ సపోర్ట్ అయితే ఇంతవరకు లేదు, బట్ మా వాళ్ళు ఇంతవరకు చూసుకుంది నన్ను ప్రతి విషయంలో. సో నాకంటూ ఒక మహాలక్ష్మి పుట్టినప్పుడు సడన్గా మాకు డిశ్చార్జ్ అని చెప్పారు. సో మా ఆడపడుచు అయితే ఇక ఇంట్లో ఉన్న వాటితోనే అట్లా అట్లా అరేంజ్ చేసింది. సో ఫైనల్గా మా చిన్ని బంగారంకి వెల్కమ్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా జరిగిపోయింది. యాక్చువల్లీ నేను అనుకునేదాన్ని అమ్మాయ్యా అనేసి నేను కొంచెం బాధపడ్డా. బట్ మా ఆయన అయితే ఫుల్ ఖుషి ఉన్నాడు అమ్మాయి పుట్టినందుకు. అసలు ఎంత ఖుషి అంటే మాటల్లో కూడా చెప్పలేను. ఫస్ట్ ఆయన ఎత్తుకున్న పిక్ నేను లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. కొన్నిసార్లు అనిపిస్తుంది ఇది చాలు కదా మన జీవితానికి, ఇంతకంటే హ్యాపీనెస్ ఇంకేముంది. ఎంత బంగ్లాలున్నా ఎన్నున్నా సరే దూరం దూరం ఉండి మాట్లాడుకోకుండా చేయకుండా ఉండడానికి ఉన్న దాంట్లో చాలా హ్యాపీగా ఉండేదే లైఫ్ అని నాకు అనిపిస్తుంది. సో ఇంకా చూడాలి, నేనే మా ఇంటికి మహాలక్ష్మిని అంటే మా ఇంటికి ఇంకో మహాలక్ష్మి వచ్చింది. ఇంకెంత మంచిగా చూసుకుంటారో చూడాలి. సో మా బాబు కూడా చాలా హ్యాపీ. మీకు కానీ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కదా ప్లీజ్.